హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద 99% ఆఫ్ కుక్కుడు శాస్త్రం. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 26/11/2025. ఈరోజు ఏ రంగులు ఏ ఏ రంగుల మీద విజయాలు సాధిస్తాయి, ఏ ఏ నక్షత్రాలు ఏ పక్షము. టుడే విన్నింగ్ కలర్స్ కుక్కడు శాస్త్రంలో బుధవారము శుక్లపక్షము, శ్రావణ నక్షత్రము, ధనిష్టి నక్షత్రం. ఈ రెండు నక్షత్రాలు అయితే ఈ రోజంతా నడుస్తాయి. డిస్క్లైమర్‌లోకెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ కంటెంట్ వర్త్ అనిపిస్తే స్క్రీన్ మీద కనపడినట్లు ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషను మీలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అవుతుందండి. ఇక డిస్క్లైమర్ విషయానికొచ్చేస్తే దయచేసి గమనించండి. ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని ప్రోత్సహించడం లేదా ఎలాంటి కోడిపందాలు లేదా ఇలాంటి పోటీలను ప్రోత్సహించడం కాదు. ఇది కుకట శాస్త్రాన్ని అర్థం చేసుకునే ఉద్దేశంతోనే చేయబడుతుంది. ఇక జాముల విషయానికొస్తే బుధవారము శుక్లపక్షము. ఈరోజు మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు రంగనేది కోడిపింగలే. ఈ కోడిపింగల పందెంలో ఎక్కువగా కోడికాకులు, కోడిపింగళాలు, కోడి సవలాలు ఎక్కువగా విజయాలు సాధిస్తాయి. కొన్ని రంగులైతే నేను చెప్తాను విజయము. కోడికాకి. కోడికాకి అంటే ఏమీ లేదండి, తెల్ల బొంగు లేదా తెల్ల కొచ్చేసి ఉండాలి. అది కోడికాకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీని మీద ఓడిపోవచ్చేసి డేగ, నెమిలి, నెమిలి కాకిడాగ. వీటి మీద కోడికాకనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. విజయము కోడి సవల. వీటి మీద ఓడిపోవచ్చేసి డాగ, నెమలి, నెమలి కాకిడాగ. వీటి మీద కోడి సవల అనేది లేదా తెల్ల సవల అనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇది ఎక్కువగా కోడి పింగళాల పందెంలో, కోడి నెమళ్ళ పందెంలో విజయం అనేది సాధిస్తుంది. విజయము కోడి పింగళి. వీటి మీద ఓడిపోవచ్చేసి డాగ, నెమలి, నెమలి కాకిడాగ. వీటి మీద కోడి పింగళనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఈ కోడి పింగళ ఎక్కువగా కోడి కాకుల పందెంలో, కోడి నెమలి పందెంలో కూడా విజయం అనేది సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. బుధవారము శుక్లపక్షం. ఈరోజు మొదటి జాములో ముసుగు వేసుకునే రంగు. రంగేంటంటే కోడిపింగలండి. కోడిపింగలంటే ఏమీ లేదు, తెల్ల బొంగు లేదా తెల్లకొచ్చేసి ఉండేది. ఎక్కువగా కోడిపింగలకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మొదటి జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలనేవి సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. బుధవారము శుక్లపక్షము రెండో జాము 8:24 నుండి 10:48 వరకు రంగనేది కాకిడాగ. అలాగే కొన్ని రంగులైతే చెప్తానండి నేను. విజయము డాగ. వీటి మీద ఓడిపోవచ్చేసి నెమలి, కాకి, పింగళి. వీటి మీద ఈ డాగ్ అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ డాగ్ అనేది ఎక్కువగా డాగ పింగళల పందెంలో, కాకి డాగల పందెంలో, డాగల పందెంలో కూడా విజయం అనేది సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము నల్లకట్టు రసంగి. నల్లకట్టు రసంగి అంటే మీ అందరికీ తెలుసండి. నల్లగా ఉంటది. నల్లకట్టు రసంగి. నలుపు షేడ్ అనేది ఉంటది రసంగికి. అది నల్లకట్టు రసంగి అనేది అవుతుంది. వీటి మీద ఓడిపోవచ్చేసి నెమలి, కాకి, పింగళి. వీటి మీద నల్లగొట్టు రసంగి అనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. విజయము ఎర్రకాకిడే పర్ల. వీటి మీద ఓడిపోవచ్చేసి నెమలి, కాకి, పింగళి. వీటి మీద ఎర్రకాకిడే పర్ల అనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఈ ఎర్రకాకిడే పర్ల అనేది ఎక్కువగా కాకిడాగల పందెంలో, డాగల పందెంలో, డాగ పింగళాల పందెంలో కూడా విజయం అనేది సాధించడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. విజయము కాకిడాగ. వీటి మీద ఓడిపోవచ్చేసి నెమలి, కాకి, పింగళి. వీటి మీద కాకిడాగ అనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటుంది. ఈ కాకిడాగ ఎక్కువగా కాకిడాగల పందెంలో, డాగల పందెంలో, అలాగే డాగ పింగళాల పందెంలో కూడా విజయం అనేది సాధించే అవకాశాలైతే ఉంటాయి. బుధవారము శుక్లపక్షము. ఈరోజు రెండో జాములో ముసుగు వేసుకునే రంగు. రంగు ఏంటంటే కాకిడాగ. కాకిడాగ అంటే గట్టి కాకి మీద డాగ పేకలు ఎక్కువగా చేసి ఉంటే అది కాకిడాగకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ రెండో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయం అనేది సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. బుధవారము శుక్లపక్షము మూడో జాము 10:48 నుండి 1:12 వరకు రంగు అనేది నెమలి పింగళి. నెమలి పింగళి పందెంలో ఎక్కువగా నల్లబొట్ల సీతవాలు, పశ్చిమించిన సీతవాలు, అలాగే సవలాలు, కాకి సవలాలు, నెమలి పింగళాలు, ఎక్కువగా పెట్టమార్లు, కాకులు, నెమలి కాకులు అనేవి విజయాలు సాధిస్తాయి. అలాగే కొన్ని రంగులైతే చెప్తాను. విజయము నల్లబొట్ల సీతవ. దీన్ని చాలామంది జీడిపిక్కల సీతవ అంటారు. ఇది వీటి మీద ఓడిపోవచ్చేసి డాగ, కాకిడాగ, కోడి సవల. వీటి మీద నల్లబొట్ల సీతవ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము నెమిలి సవల. వీటి మీద ఓడిపోవచ్చేసి డాగ, కాకిడాగ, కోడి, నెమిలి. వీటి మీద నెమిలి సవల అనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఈ నెమిలి సవల ఎక్కువగా కాకి నెమిలి పందెంలో, నెమిలి పింగళల పందెంలో విజయం అనేది సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము నెమిలి పింగళి.
వీటి మీద ఓడిపోయి వచ్చేసి డాగ, కాకిడాగ, కోడి నెమలి. వీటి మీద నెమలి పింగళనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. నెమలి పింగళి ఎక్కువగా కాకి పింగళాల పందెంలో, నెమలి సవలాల పందెంలో, నెమలి కాకుల పందెంలో కూడా విజయం అనేది సాధిస్తుంది. బుధవారము శుక్లపక్షము. ఈరోజు మూడో జాములో ముసుగు వేసుకునే రంగు. రంగు ఏంటంటే నెమలి పింగళి. నెమలి పింగళి అంటే నల్ల బొంగు లేదా నల్ల కుచ్చు ఉన్నది నెమలి పింగళికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మూడో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయం అనేది సాధిస్తుంది. బుధవారము శుక్లపక్షము నాలుగో జాము 1:12 నుండి 3:36 వరకు. రంగు అనేది కోడిడాగ. ఈ కోడిడాగకు సంబంధించి కొన్ని రంగులు అయితే చెప్తున్నాను ఆధారంగా. విజయము కోడికాకిడాగ. వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి, కాకి, పింగళి. వీటి మీద కోడికాకిడాగ అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా కోడికాకిడాగ అంటే నల్ల బొంగు లేదా నల్ల కుచ్చు చేసి ఉండాలి కాకిడాకే. అది కోడికాకిడాగ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇది ఎక్కువగా కాకిడాగల పందెంలో, కోడిడాగల పందెంలో విజయం అనేది సాధిస్తుంది. విజయము ఎర్ర అబ్రాస్. వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి, కాకి, పింగళి. వీటి మీద ఎరుపుగల అబ్రాస్ అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఉంటుంది. ఎరుపుగల అబ్రాస్ కోడిడాగల పందెంలో, డాగ పింగళాల పందెంలో విజయం అనేది సాధిస్తుంది. విజయము కాకిడాగ పర్ల, ఎర్ర కాకిడాగ పర్ల. వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి, కాకి, పింగళి. వీటి మీద ఎర్ర కాకిడాగ పర్ల అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎర్ర కాకిడాగ పర్ల ఎక్కువగా కోడిడాగల పందెంలో, డాగ పింగళాల పందెంలో, డాగల పందెంలో కూడా విజయం అనేది సాధిస్తుంది. బుధవారము శుక్లపక్షము. ఈరోజు నాలుగో జాములో ముసుగు వేసుకునే రంగు. రంగు ఏంటంటే కోడిడాగ. కోడిడాగ అంటే తెల్ల బొంగులు తెల్లకొచ్చేసి ఉన్నది కోడిడాగకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ కోడిడాగ ఎక్కువగా నాలుగో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. బుధవారము శుక్లపక్షము 5వ జాము 3:36 నుండి 6 గంటల వరకు. రంగు అనేది కాకినెమలి. కాకినెమలి పందెంలో నెమలి కాకులు, నల్లబొట్ల సేతువాలు, అలాగే కాకి పెట్టమార్లు, ఎక్కువగా కాకి సవలాలు, కాకి పింగళాలు అనే విజయాలు అనేవి సాధిస్తుంది. అలాగే కొన్ని రంగులు అయితే చెప్తాను. నల్లబొట్ల సేతువ. దీన్ని చాలామంది జీడిపిక్కల సేతువ అంటారు. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి నెమలి, డాగ, కాకిడాగ. వీటి మీద నల్లబొట్లు లేదా జీడిపిక్కల సేతువ అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. విజయము నెమలి కాకి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి నెమలి, డాగ, కాకిడాగ. వీటి మీద నెమలి కాకి అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ నెమలి కాకి అంటే నల్ల కోళ్ళు ఉన్నది నెమలి కాకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. నల్ల బొంగు చేసి ఉండాలి. విజయము సేతువ. నెమలి సేతువ అంటారు కదండి, పసిమించిన సేతువ. తెల్ల గోపులో గట్ట చేసి ఉండకూడదు. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి నెమలి, డాగ, కాకిడాగ. వీటి మీద ఈ సేతువ అనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సేతువ కాకి నెమలి పందెంలో, అలాగే కాకి పింగళాలు, అలాగే నెమలి పింగళాల పందెంలో కూడా విజయం అనేది సాధిస్తుంది. విజయము నెమలి సవల. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి నెమలి, డాగ, కాకిడాగ. వీటి మీద నెమలి సవల అనేది విజయం సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ నెమలి సవల ఎక్కువగా కాకి నెమలి పందెంలో విజయం అనేది సాధిస్తుంది. బుధవారము శుక్లపక్షము. ఈరోజు 5వ జాములో ముసుగు వేసుకునే రంగు. రంగు అనేది నెమలి సవల అంటే లేదా నెమలి కాకైనా వేసుకోవచ్చు. ఈ రెండు రంగులు ఏదైనా 5వ జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయం అనేది సాధించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే జాములు అయితే అయిపోయినాయి. ఇక నక్షత్ర విషయానికి వస్తే 2 నక్షత్రాలు. శ్రావణం నక్షత్రం 25/11/2025 రాత్రి 9:05 నుండి 26/11/2025 రాత్రి 10:03 వరకు. వీటిలో నగ్గే పుంజులు తెల్ల డాగ, కోడి డాగ, తెల్ల నెమలి. వీటి మీద ఓడే పుంజులు కాకి తెల్ల డాగ మీద ఓడిపోతుంది, కాకి కోడి మీద ఓడిపోతుంది, పింగళ డాగ మీద ఓడిపోతుంది, నల్ల నెమలి తెల్ల నెమలి మీద ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మరొక నక్షత్రము ధనిష్టి నక్షత్రము 26/11/2025 రాత్రి 10:03 నుండి 27/11/2025 రాత్రి 10:27 వరకు. వీటిలో నగ్గే పుంజులు నెమలవన్నీ కాకి, కోడి. వీటి మీద ఓడే పుంజులు ఎర్ర కాకి, కోడి. నెమలవన్నీ కాకి మీద ఓడిపోతాయి. పచ్చడాగ, నల్లపొడ కోడి మీద ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ 2 నక్షత్రాలు కూడా ఈ రోజంతా నడుస్తాయి. అలాగే జాములు అయిపోయినాయి, అలాగే నక్షత్రాలు కూడా అయిపోయినాయి. ఇక దిక్కుల విషయానికి వస్తే ఈరోజు ఏ దిక్కున కోడిపుంజు పందెంకు వదలాలంటే పడమర తూర్పు దిక్కులండి. పడమర తూర్పు దిక్కుల్లో పడమర వైపు నుంచి వదిలితే విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. తూర్పు వైపు నుంచి వదిలితే ఓటమి పాలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది.